ఒక అందమైన అడవిలో ఒక మంచిది అయిన ఆవు ఉండేది. ఆ ఆవు చాలా నిజాయితీగా ఉండేది. ఈరోజు నిన్నే తింటాను. ఒకరోజు ఆకలితో ఉన్న పులి ఆ ఆవును చూసింది. నాకొక చిన్న దూడ ఉంది, దానికి చివరిసారి పాలిచ్చి వస్తాను. ఆవు తన దూడ గురించి చెప్పింది. సరే, కాని తప్పకుండా తిరిగి రావాలి. పులి కొద్దిగా దయ చూపింది. అమ్మా వచ్చావా? ఆవు తన దూడ దగ్గరకు వెళ్ళింది. ఆవు తన దూడకు పాలిచ్చింది. చాలా ప్రేమగా చూసుకుంది. దూడకి అమ్మ వెళ్ళిపోతుందని, ఇంకా ఎప్పటికీ రాదని తెలుసుకుని చాలా బాధపడ్డింది. నేను మాట ఇచ్చాను. తిరిగి వెళ్ళాలి బిడ్డా. అమ్మా, నువ్వు నిజాయితీగా ఉండాలి. అవును బిడ్డా, నేను నిజాయితీగా ఉంటాను. ఆవు ధైర్యంగా తిరిగి అడవికి వెళ్ళింది. పులి ఆవు వస్తుందా లేదా అని ఎదురుచూసింది. ఆవు తన దూడను గుర్తుచేసుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది, కాని మాట తప్పకూడదని ధైర్యంగా నిలబడింది. దేవుడిని ప్రార్థిస్తూ తన దూడను కాపాడమని కోరుకుంది. నువ్వు నిజంగా తిరిగి వచ్చావా? నా మాట నమ్మండి. అద్భుతం! ఇది నిజం. నేను మాట ఇచ్చాను. మాట తప్పను. నీలాంటి నిజాయితీ గలవారిని నేను తినను. నీ నిజాయితీకి నేను నిన్ను వదిలేస్తాను. ఆ రోజు నుండి పులి ఆవును స్నేహితురాలిగా చూసింది. ఆవు నిజాయితీ దానిని కాపాడింది. నిజాయితీ ఉన్నవారిని ఎవరూ ఓడించలేరు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. అవునా? ఆవు తన దూడతో సంతోషంగా జీవించింది.